ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీరు క్షేమంగా సౌఖ్యంగా ఉండాలని మా అనుదిన ప్రార్థనలో మిమ్మును, మీ బిడ్డలను, మీ యొక్క ప్రతి అవసరతను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మీ కొరకు మేము చేసే ప్రార్థనల ద్వారా, మీ ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప ప్రతిఫలము మీకు ఇస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి నేను మీ పక్షమున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మన కొరకు ఈ దినము ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానమును ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆది నుండి నిన్ను ఏర్పరచుకొనెను. ఆమెన్, ఆమెన్. దేవుడు ఆది నుండి నిన్ను ఏర్పరచుకొనెను అనే మాట దేవాది దేవుడు తన దాసుడైన పౌలు చేతుల మీదుగా తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఈ మాట వ్రాయించాడు. చదువుకుందాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఆమెన్. గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. ఆమెన్, ఆమెన్. అంటే ఈ తెస్సలోనికయులకు రాసినటువంటి పత్రికను బట్టి, ఈ మాటను బట్టి తెస్సలోనికలో ఉన్నటువంటి ఆ సంఘానికి, వారిని బట్టి దేవుడు వారిని ఎంత ప్రేమించాడో, ఎప్పటి నుంచి ప్రేమించాడో పౌలు గారు తన మాటలలో వారిని ఆదరిస్తూ ఈ మాటలు రాశాడు. దేవునికి వందనాలు చెల్లించాలి. మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఎందుకు ఆ విధముగా పౌలు గారు వీరిని ప్రోత్సహిస్తూ ఉన్నాడంటే, ఒకటి, వారు ప్రభువు వలన ప్రేమింపబడినవారు. ప్రభువు వలన ప్రేమింపబడినవారు, ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. రెండవది, ఆత్మ వారిని పరిశుద్ధపరిచింది. మూడవది, వారు సత్యమును నమ్ముకున్నారు. నాలుగవది, రక్షణ పొందారు. ఈ కారణాల చేత, ఈ 4 కారణాల చేత దేవునికి వారు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. మరొకసారి 4 విషయాలు నెమరేసుకుందామా? ఒకటి, ఆ తెస్సలోనికయులకు రాసినటువంటి పత్రికలో ఆ సంఘానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం ఏంటంటే, ఒకటి, ప్రభువు వలన ప్రేమింపబడిన వారు. 2, ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన వారు. 3, సత్యమును నమ్మినవారు. 4, రక్షణ పొందినవారు. దేవునికి స్తోత్రం. అందును బట్టి మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. ఎంత గొప్ప ఆదరణ మాట. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రియమైన ఆత్మీయ కుమారుడా, కుమార్తె, ఈ మాటను మనం గమనించినప్పుడు, ఆది నుండి దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, అయితే ఆది నుండి అనే మాట తెస్సలోనికయులకు రాశాడు. ఎఫెసీయులతో ఏమంటాడంటే, జగత్తుకు పునాది వేయబడక మునిపే అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, జగత్తుకు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేయబడ్డాడు అని చెప్పేసి 6వ వచనము చివరిలో అంటాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మిమ్మును ఏర్పరచుకొనెను. ఆమెన్, ఆమెన్. క్రీస్తులో మీరు ఏర్పరచబడ్డారంట. ఎలా ఏర్పరచబడ్డామంటే, మన తల్లి గర్భములో నుండి కాదండి. మన తల్లి గర్భంలో మనం రూపించబడక మునిపే, ఆది నుండి అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే, ఆది అన్న పదము పుట్టక మునిపే దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడంటే, మనమందరము కూడా దేవుని ఏర్పాటు చేయబడిన జనాంగము. అయితే ఈ తెస్సలోనికయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ వచనము నుంచి 17 వచనాల వరకు మీకు తీరిక ఉన్న సమయంలో చదువుకోగలిగితే, తెస్సలోనికయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల వరకు మీరు చదవగలిగితే, ఈ వాక్య భాగములో పౌలు విశ్వాసులకు కలగబోయే గొప్ప ఆదరణ వాక్యాన్ని తెలియజేశాడండి. గొప్ప ఆదరణ నీవు పొందుకోవాలంటే ఈ 2వ అధ్యాయము 13 నుంచి
17 వచనాల వరకు చదువుకోగలిగితే నిన్ను ఎంతగానో ఆదరిస్తుంది ఈ వాక్యము. అందును బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. అంత మాత్రమే కాకుండా ఈ విశ్వాసులు దుష్టుని శక్తి నుండి భయపడవలసిన అవసరమే లేదు. దుష్టునికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఆది నుండి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఆది కంటే ముందే జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనం ఉన్నాము గనక అపవాదికి భయపడవలసిన అవసరం లేదని చెబుతూ కొన్ని సలహాలు, కొన్ని మాటలు వారిని ఆదరణ మాటలు చెబుతున్నాడు. ఒకటి, ప్రభువు వలన ప్రేమింపబడిన వారు ప్రభు తన దినము వరకు వారిని విడిచిపెట్టడు, అంటే ప్రభు రాకడ వరకు వారిని విడిచిపెట్టడు అని వారిని ఆదరిస్తున్నట్టుగా ప్రభు వలన ప్రేమింపబడిన వారు. రెండవది, ఆత్మ వారిని పరిశుద్ధపరచబడింది. ఆత్మ వారిని పరిశుద్ధపరిచింది. దేవునికి స్తోత్రం. గనుక అపవిత్రత నుండి కాపాడబడుతూ ఉన్నారు మీరు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపవిత్రత నుంచి మీరు కాపాడబడుతున్నారు, ఎందుకంటే దేవుని ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరిచింది కనుక. మూడవదిగా, సత్యమును నమ్ముట వలన దుష్టుని అబద్ధముల నుండి వారు మోసగించబడలేరు వారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు సత్యమును నమ్ముకున్నారు. సత్యము వారిని స్వతంత్రులుగా చేసింది కనుక దుష్టుని అబద్ధము నుండి వారిని మోసగించలేవు అనేది మూడో విషయం తెలియజేస్తున్నాడు. నాలుగవదిగా, దేవుడు వారిని రక్షణ పొందుట కొరకే ఏర్పరచుకున్నాడు గనక వారు నశింపరు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే నీవు రక్షణ పొందడానికే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తులో. అందుకే క్రీస్తు రక్తములో నీవు కడగబడిన అనుభవములో బాప్తిస్మం పొంది దేవుని బిడ్డగా జీవిస్తున్నావు. అందును బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి కదా, కృతజ్ఞతలు చెల్లించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నశించని జీవితము మనకివ్వబడింది. నిత్య జీవములో ఉండబోయే భాగ్యం మనకు లభించింది. హల్లెలూయా. ఇక ఐదవదిగా, వారు రక్షింపబడి యేసుక్రీస్తు మహిమకు వారసులు కావాలన్నదే పౌలు గారి ఆదరణ మాటలు. వారు రక్షణ పొందారు, అయితే యేసుక్రీస్తు మహిమలో ఆ మహిమకు వారసులు కావాలి. నీవు కూడా యేసుక్రీస్తు మహిమలో మహిమ పరచబడుతూ ఆ మహిమకు వారసురాలివి కావాలని పౌలు గారు పత్రికల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట మనం గమనించినప్పుడు ఈ లోకములో మనకు ఏదైనా కొరతగా ఉందంటే దాని విషయములో మనం చింతించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆది నుండి దేవుడు నిన్ను, వాక్యమును మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ పౌలు గారు ప్రస్తావించినట్లు ఆది నుండి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆది నుండి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు గనక దేవుని ఏర్పాటులో ఉన్న కుమారుడవు నీవు, దేవుని ఏర్పాటులో ఉన్న కుమార్తెవు నీవు. ఈ మాటల చేత నీవు ఆదరించబడుదువుగాక. చాలామంది నాకు ఫోన్ చేసి వారి ప్రతికూల పరిస్థితులు, వారి అవసరతలు తెలియచేస్తూ ఉంటారు. కానీ మేము కేవలం ప్రార్థించేవారం మాత్రమే. కానీ వారికి ఈరోజు, మీకు, నాకు, మనందరికీ ఈ గొప్ప వాగ్దానం ఏంటంటే ఆది నుండి దేవుడు నిన్ను, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటులో ఉన్నాము గనక ధైర్యముగా ఉందాము, దిగులు చెందక ఉందాము. ప్రార్థనలో మనము ప్రతిదీ దేవుని యొద్ద నుంచి పొందుదాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన నా తండ్రి, మీరు యేసుక్రీస్తు ద్వారా ఆది నుండి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆది నుండి అని తెస్సలోనికీయులకు పౌలు చేత వ్రాయించారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మీరు ఏర్పాటు చేయబడ్డారని 2 లేఖనాలు మాకు చూపించి మమ్మల్ని ఎంతో ఆదరించారు. ఎంత గొప్ప దేవుడు కనుక మీ ఏర్పాటులో ఉన్న ఈ బిడ్డలందరినీ కూడా మీరు మీ బిడ్డలుగా అంగీకరించినందుకు వారి ప్రతి అవసరత యేసునామమున తీరునుగాక అని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మిమ్మల్ని ఘనపరుస్తున్నాము. మాకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి వందనాలు చెల్లిస్తూ పేరు పేరు వరుసన వారి అవసరతలన్నీ తీర్చి దీవించుమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని సన్నిధి, సహాయము, సహవాసం మనకెల్లరికి, ముఖ్యంగా ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న వారికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.
మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థనలో మరొక మానక ప్రార్థనలు చేస్తూ ఉండండి. ఎందుకంటే మేమున్న ప్రాంతంలో, ఈ చిట్యాల ప్రాంతంలో విపరీతమైన వర్షాల చేత ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. కనుక మీ అనుదిన ప్రార్థనలో మమ్మను, మా కుటుంబాన్ని, మా పరిచయలను, మా బిడ్డలను, ఆత్మీయ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.